కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. విక్టిమ్స్నే చూసాం కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు. అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు. కిట్ అంటే పాస్బుక్, ఏటీఎం కార్డు. తన పాపం తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో ఏం తెలియదు ఆయనకి. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 సామర్లకోటకు చెందిన వాళ్ళు, ఒకరు కాకినాడకు చెందిన ఆయన. వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు. నార్ని సతీష్ అట్లనే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు, వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్లి కిట్లు అప్పచెప్తారు. ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు. ఈ A3 ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసినందుకు. ఫైనలీ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారామ్. ఆయన ఇంతకు ముందు 30 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామర్లకోటలో. అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాము. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది. మిగతా 3 అదుపులోకి తీసుకున్నాము. ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్. పోలీస్ వారి నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇట్లా 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్ ఇచ్చేయమంటే మీలాగానే ఇంకెవరో అమాయకుల డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు. మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయింది. లేకపోతే కొన్ని 100 కోట్ల రూపాయలు సివిలియన్స్వి పోయి ఉండేవి. 18 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. అవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ చేస్తాం.